ఓకే. హాయ్. క్యాచీ. అసలు ఏంటి క్యాచ్ అంటే? ఇది మన మొబైల్ ఫోన్‌లో ఎలా ఉపయోగిస్తారో, ఫస్ట్ దీని గురించి తెలుసుకునే ముందు ర్యామ్. అసలు ర్యామ్ అనేది ఎలా ఉపయోగిస్తారో తెలుసా? నాకు తెలియక అడుగుతాను. మన మొబైల్ ఫోన్‌లో రీసెంట్ టాస్క్ అని ఒకటుంటది. అదేదో యుద్ధమైనట్టు ఊరుకనే తీసేస్తుంటారు. పట 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 పటమని. అసలు ఎందుకు తీశారో నాకు అర్థం కాదు. వేలు వేలు పెట్టి మొబైల్ ఫోన్ కొంటారు. 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ. ఎందుకు? అసలు ర్యామ్ ఎలా పనిచేస్తదో ఫస్ట్ తెలుసుకోండి. ఏదైనా సరే సీపీయూ ఒక యాప్ డేటా కోసం వెళ్లి ర్యామ్‌ని అడుగుతుంది. ర్యామ్ ఎక్కడికి వెళ్లి అడుగుతుందంటే డేటా స్టోరేజ్‌ని అడుగుతుంది. డేటా స్టోరేజ్ నుంచి ర్యామ్ తీసుకొని సీపీయూ పంపిస్తుంది. సీపీయూ దగ్గర క్యాచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ కొంత టైప్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేసుకొని మిగిలినది ర్యామ్‌లో స్టోర్ చేసుకుంటుంది. నువ్వు రీసెంట్ టాస్క్‌లు తీసేసినావంటే ఆ డేటా స్టోరేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ర్యామ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి కదా! స్టోరేజ్ వెళ్ళాలి కదా! ఇది ఒక సర్కిల్ యూజ్ చేసుకుంటుంది. సీపీయూకు, ర్యామ్‌కు, స్టోరేజ్‌కి ఒక మధ్యన మీడియేటర్‌లా పనిచేస్తుంది ర్యామ్. నువ్వు వేలు వేలు పెట్టి ఫోన్ కొంటావు 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ దాన్ని యూజ్ చేసుకో. స్లోగా ఉంటది తీసేసే ఒప్పుకుండా. కానీ ఒకప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసుకుంటే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు దాంట్లో. నీ దగ్గర ఉన్న ర్యామ్‌ని యూజ్ చేసుకో. ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే గుర్తుపడేసేయి.